నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది. విమాన ప్రమాదంలో అయితే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందారు. ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతిలో అయితే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పవార్తో పాటు మరో 4 ప్రాణాలు కోల్పోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం 8:45 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది. ఆ వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రతకు విమానం 2 ముక్కలైనట్లు తెలుస్తుంది. ఇక విమాన ప్రమాదంపై డీజీసీఏ స్పందించింది. విమానంలో అయితే ఎవరూ బ్రతకలేరని వెల్లడించింది. ఇక అజిత్ పవార్ 2 వ్యక్తిగత సిబ్బంది మరియు 2 విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ 1959 జూలై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు సోదరుడు. బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్ పవార్ 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గా వ్యవహరించారు.